ఇందాక చెరువు దగ్గరికి వెళితే మంచి కొరిమిన్ చేపలు కనిపించాయి. అన్నయ్యకి బాగా ఇష్టం కదా అని తీసుకొచ్చి నెల్లూరు స్టైల్లో మామిడికాయ వేసి మరీ పులుసు పెట్టాను. పులుసు పెట్టో బాగానే ఉంది. అది నీ అన్నతో తినిపించేదెవరే? ఇంకెవరు? నువ్వే. సుభద్ర వాళ్ళ అన్నయ్య కోసమని వాళ్ళమ్మతో చేపల కూర పంపించింది. చేపల కూర పంపించింది, రొయ్యల కూర పంపించింది. ఇవన్నీ నాకెందుకు? హరితో తినిపించాలని వాళ్ళమ్మ జాగ్రత్తగా దాన్ని వంటగదిలో పెట్టింది. అందులో మీరిచ్చిన విషం కలిపేశారు. అలాగే నా స్వార్థం కోసం నాకిష్టం లేకపోయినా ఒక ప్రాణం తీయటానికి ఒప్పుకున్నాను. చాలు, మీకోసం నేను చేసిన పాపాలు చాలు. నన్ను వదిలేయండి ప్లీజ్. చంపడం నాకు మాత్రం సరదానా చెప్పు? అధికారం కావాలి అంటే బలి కోరుతుంది. నీతో ఈ పాపాలు చేయిస్తోంది అందుకే. అధికారం కోసం అర్థం చేసుకొని ఫినిషింగ్ టచ్ ఇచ్చేయి. మనం ఒకటనుకుంటే అది రెండు విధాలుగా ఉపయోగపడుతోంది. అశ్విని చాలా మంచి పని చేసింది. అన్నం మీద అభిమానంతో చాటుగా ఆ సుభద్ర పంపించిన కూరలో మనం ఇచ్చిన విషం కలిపింది. అంటే ఆ హరి కోసం చావు వంటగదిలో కాచుకొని కూర్చొనుంది. ఇప్పుడు ఆ హరి చచ్చిన రెండు రకాలుగా లాభం. ఒకటి, మన ఉమ్మడి శత్రువు చస్తాడు. రెండు, అన్నకి చెల్లెలికి పడదని ఊరందరికీ తెలుసు కాబట్టి సుభద్రే కూరలో విషం కలిపి చంపిందని జనాన్ని మనం నమ్మించొచ్చు. నమ్ముతారంటారా? అవసరం మనది కదా, నమ్మిస్తాం. అప్పుడు హరిని చంపింది అన్న కోపంతో జనం దాన్ని చంపేస్తారు. అప్పుడు అన్నకి ఏం జరిగినా రెచ్చిపోయే సుభద్ర వలన మనకి ఏ ఇబ్బంది ఉండదు. అంటే మన టైం స్టార్ట్ అయిందన్నమాట. అయినట్టే. అయితే మనం దానికి కొంత బూస్టప్ ఇవ్వాలి. ఒరేయ్, సుభద్ర గారు, చైతన్య, చైతన్య, వదిలేసారా? శివమణి ఈ తప్పు చేశాడని తెలిసిపోయింది కాబట్టి పోలీసులు తనని అరెస్ట్ చేసి లోపలేశారు. ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి మన చైతన్యని విడిపించి తీసుకొచ్చాను. నన్ను క్షమించరా?
నువ్వే తప్పు చేసావనుకుని నా చేతులతో నేనే నిన్ను పోలీసులకి అప్పగించాను. అందులో నీ తప్పే ఉందక్క. పద్మ నా చేతుల్లో చనిపోయిందని నేనే నమ్మేశాను. నువ్వు నమ్మటంలో తప్పే ఉంది. థ్యాంక్స్ శిరీష. సొంత మనుషుల అన్నిటికీ అండగా నిలబడి నా తమ్ముడిని బయటికి తీసుకురావడానికి నాకెంతో సాయం చేశావు. భలే వారండి. నేనెవరో తెలియకుండా మీరు నాకు చేసిన సాయం ముందు నేను చేసిందెంత? చైతన్య తప్పు చేయలేదని నా మనసు కనిపిస్తూనే ఉంది. కానీ తనే చంపాడని ఒప్పుకునేసరికి అప్పటికి నేనేం మాట్లాడలేకపోయాను. నా తమ్ముడు తప్పు చేయడని నాకు తెలుసు. కానీ నా అన్న జైల్లో ఉన్నాడు. దానికి కారణం నా తమ్ముడే అయ్యాడన్న కోపంతో నేనేం చేస్తున్నానో తెలియకుండా నేను కూడా కొంచెం మూర్ఖంగానే ప్రవర్తించాను. ఎరా బాధ పెట్టానా? బాధపడటం మనకు అలవాటే కదక్క. కొత్తగా ఇప్పుడు బాధపడేదే ఉంది. ఆయన కోసం ఊహ తెలిసిన దగ్గర నుంచి నువ్వు బాధపడ్డావు, నన్ను బాధపెట్టావు మావలేగా. అలా అనుకు చైతన్య. నిన్ను పోలీసులకు అప్పగించి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సుభద్ర గారు సరిగ్గా భోజనం కూడా చేయలేదు. ఆవేశంలో నువ్వు తప్పు చేశావు. దానివల్ల మీ అన్నయ్యకి ఇంకా జీవితాంతం దూరం అయిపోతుందన్న భయంతో తను అలా మాట్లాడిందే తప్ప నీ మీద తనకి ఎంత ప్రేమో నేను నీకు కొత్తగా చెప్పాలా? నువ్వనేదానివి మా మధ్యకి రాకపోయింటే చాలా విషయాల్లో జేమీ చేతగాని దానిలా ఒంటరిగా మిగిలిపోయేదాన్ని శిరీష. ఏంటి సుభద్ర గారు మీరు? ఏమీ కాని నన్ను మీ మనిషి అనుకున్నారు. మీ మనిషి అనుకున్న తర్వాత మీరు నా వాళ్లే కదండి. అందుకే నేను చెయ్యగలిగింది చేశాను. మీకిచ్చిన మాట ప్రకారం మీ తమ్ముణ్ణి బయటకు తీసుకొచ్చాను. ఇంకిక్కడ నా పని అయిపోయింది. ఇక నేను బయలుదేరుతాను. అదేంటి శిరీష, అప్పుడే వెళ్ళిపోతావా? ఇంకిక్కడ ఉండాల్సిన అవసరం ఏముందండి? వెళ్తాను. ఎందుకు? హాయిగా ఇక్కడే ఉండొచ్చు కదా. లేదండి, నేను వెళ్ళాలి. అంటే ఇక్కడ నీకెవరూ లేరని మమ్మల్ని వదిలేసుకుని వెళ్ళిపోతావా? ఎవరూ లేరని కాదు, నేను చెప్పాను కదా, నాకంటూ నేను వదులుకోలేని కొన్ని బాధ్యతలు ఉన్నాయని. వాటి కోసమైనా నేను వెళ్ళాలి. తప్పదు. వెళ్ళిపోతే మమ్మల్ని మర్చిపోతావా? మిమ్మల్ని మర్చిపోవడమా? మిమ్మల్ని మర్చిపోవడం అంటూ జరిగితే ఆ రోజు నేను ఈ భూమి మీద లేనట్టే. చచ్చా, అంత మాటలు ఎందుకులే శిరీష. అది కాదండి, మీరు బాధల్లో ఉన్నప్పుడు నేను వెళ్ళటం కరెక్ట్ కాదని ఆగిపోయాను. మీ సమస్యలన్నీ తీరిపోయాయి కాబట్టి ఇంక నేను వెళ్తానండి. ఏం కూరమ్మా? నీకిష్టమని కొర్రమేని చేపల పులుసు చేశాన్రా. అవునా? అయితే త్వరగా పెట్టు.
నాకు తెలుసు కదరా, ఆ కూర అనగానే నువ్వు ఆకలికి ఆగలేవని. తెస్తానుండు. అమ్మా త్వరగా తీసుకురా. ఏంటమ్మా ఈరోజు వాసనతోనే అదరగొట్టేస్తున్నావు? తిని చూడరా, ఇంకా బాగుంటుంది. ఆగమ్మా. ఏమైందిరా? అర్చనేది? అర్చనేదో ఫోన్ వస్తే బయటకు వెళ్ళిందిరా. భోంచేసిందా? లేదు. భోంచేయకుండా బయటికెక్కడికి వెళ్ళుంటుందమ్మా? ఆ, ఎక్కడికి పోతుంది? వస్తుందిలే. ఉంటే కలిసి తింటాం కదా. దాంతో పెట్టుకుంటే తిన్నట్టే. నువ్వు తినరా, అదొచ్చాక తింటుందిలే. ఫోన్ చేసి చూద్దామమ్మా. ఆ ఫోన్ ఇలా ఇవ్వు. అన్నం ముందు కూర్చుని దాని గురించి ఎదురు చూస్తూ కూర్చుంటావా? దగ్గరలో ఉంటే వస్తుంది కదా. ఆ ఫోన్ ఇలా ఇవ్వు. నీకు చెప్పలేను. సచ్చినాడు. ఫోన్ చేసి నన్నే బెదిరిస్తాడా? ఏడి కనిపించడే. ఏంటి, ఫోన్ చేసి బెదిరిస్తే నేను రావాలా? మరి ఊళ్ళో నాకు టైం పాస్కి ఎవరున్నారు చెప్పు? నీ టైం పాస్ కోసం నాకు ఫోన్ చేస్తావా? మరెవరికన్నా చేస్తే బాగుండదుగా. నేనేంటో, ఈ ఊర్లో నా పరిస్థితి ఏంటో అర్థమైంది కదా. నాతో పెట్టుకుంటే అనవసరంగా ప్రాబ్లమ్స్ లో పడతావు. నువ్వు పరిచయం అయిందో ప్రాబ్లంతో, కొత్తగా ప్రాబ్లంలో పడదే ఉంది. ఏయ్, మర్యాదగా చెప్తున్నాను, నా జోలికి రావద్దు. మా అన్నయ్య గురించి నీకు ఇంకా అర్థమైనట్టు లేదు. ఏంటి, నేనేదో తప్పు చేసినట్టు నన్ను బెదిరిస్తున్నావు? నన్ను కారుతో గుద్దింది నువ్వు, ఒంటి కంటి రాక్షసులా తయారు చేసింది నువ్వు, సహస్రాల దగ్గర మోసం చేసింది నువ్వు. ఇన్ని తప్పులు చేసి నన్నే బెదిరించాలని చూస్తున్నావా? అవన్నీ జరిగిపోయిన విషయాలు. నీ దృష్టిలో అవి జరిగిపోయిన విషయాలు కావచ్చు, నాకవి జ్ఞాపకాలు. అందులో సంతోషం ఉంది, బాధ ఉంది, నీ మీద ప్రేమ ఉంది. ప్రేమ గీమా నా దగ్గర చెల్లదని చెప్పాను కదా. లవ్ వరల్డ్ లో నువ్వేమైనా గవర్నర్వా? నువ్వు సంతకం పెట్టకపోతే చెల్లకపోవడానికి? ప్రేమ అనేది పుట్టడానికి కారణం ఉండకపోవచ్చు, కానీ బ్రతకడానికి కారణం ఉంటుంది. నచ్చిన మనసుగా దగ్గరయ్యే వరకు అదలా బ్రతికే ఉంటుంది, పుట్టిన గుండెని బాధ పెడుతూనే ఉంటుంది. నీ చాతగాని వైద్యాన్ని నా మీదే అనుకుంటే నా గుండె మీద కూడా చూపించి దాన్ని చిందరవందర చేసి కుట్లేయకుండా వదిలేశావు. నన్ను ప్రేమించడం అనేది నీ ప్రాబ్లం. ప్రేమించమని నేను చెప్పానా? ఒకరు చెప్తే పుట్టేది కాదు ప్రేమ, ఆల్రెడీ ఇక్కడ పుట్టేసింది.
నిన్ను సొంతం చేసుకునేదాకా అదలా బాధపడుతూ నన్ను బాధ పెడుతూనే ఉంటుంది. ఇది చెప్పడానికి పిలిచావా? కాదు, నీతో సరదాగా తిరగాలనిపించింది, అందుకే ఫోన్ చేశా. నాకిక్కడ ఎవరున్నారు చెప్పు, అందుకే నిన్ను రమ్మన్నా. బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఈమెయిల్స్ తప్ప మనకి బ్లాక్మెయిల్ చేయడం రాదు. మరి ఇదేంటి? మా అన్నయ్యకి నిజం చెప్తాననడం బ్లాక్మెయిల్ కదా? నిజం చెప్పడం బ్లాక్మెయిల్ ఎలా అవుతుంది చెప్పు? సరే, ఎందుకు రమ్మన్నా? నువ్వు గొడుగు పట్టుకుని అలా నా పక్కన నడుస్తుంటే నీతో మాట్లాడుతూ సరదాగా ఊళ్ళో నీతో తిరగాలి అనిపించింది. ఏంటి? నేను నీకు గొడుగు పట్టాలా? మా అన్నయ్యకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఇది తెలిస్తే ఏమవుతుందో గాని తమరు చదివిన మెడిసిన్ గురించి చెప్తే ఏమవుతుందో మాత్రం నాకు తెలుసు. చెప్పనా? హలో హరికృష్ణ గారు. వద్దు. మా అన్నయ్య చూసావా, తలుచుకోగానే బావగారు ఎలా లైన్లోకి వచ్చేశారు. హలో హలో అన్నయ్య. ఏంటమ్మా భోంచేయకుండా బయటికెళ్ళావంట? ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడుతూ అలా బయటకు వచ్చానన్నయ్య. ఫోన్లో మాట్లాడుతూ తిండి మర్చిపోయావా? వచ్చేస్తున్నానన్నయ్య, ఈలోపు మీరు చేసేయండి. టైంకి తినాలమ్మా, త్వరగా వచ్చేయ్. అలాగే అన్నయ్య. మా అన్నయ్య రమ్మన్నాడు, వెళ్తున్నాను. హలో, నీ పాటికి నువ్వు వెళ్తే గొడుగెవరు పడతారు? సరదాగా తిరగాలి అన్నా నా కోరిక ఎవరు తీరుస్తారు? నువ్వు టూ మచ్ చేస్తున్నావు. ముందు ఈ గొడుగు పట్టుకోండి మేడం, తిట్టుకుంటూ ఊరంతా తిరుగుదాం. సచ్చినోడా, ఆడపిల్లని ఇలా బాధ పెడతావా? నువ్వాడపిల్లంటే దెయ్యానివి, పట్టుకుని ఫాలో అవ్వు. హరికృష్ణ గారు, కమాన్ ఫాలో మీ. ఇదిగో దయ్యం, ఇదేదో బాగుంది కానీ రోజు వచ్చి ఒక గంట గొడుగు పట్టు. గొడుగుతో పొడుస్తాం. అదేంటమ్మా, ఆ అబ్బాయికి మీరు గొడుగు పట్టారేంటి? అదేనండి హరిగారి చెల్లెలి గొప్పతనం. దారిలో నీరసంతో కళ్ళు తిరిగి పడిపోతే రండి మీ ఇంటి వరకు దింపుతానని వద్దన్నా నాకు గొడుగు పట్టి తీసుకొస్తున్నారు. మా తల్లే, మంచితనంలో హరిబాబే అనుకుంటే ఆయన్ని మించిపోయేలా ఉన్నావుగా. జాగ్రత్తగా తీసుకెళ్ళమ్మా. బాగా మేనేజ్ చేశానా? ఎంతైనా ప్రేమించాను కదా, నువ్వు బాధపడితే చూడలేను. చూడు, ప్రేమ అనే విషయం నాకు నచ్చదు, మా అన్నయ్యకి కూడా నచ్చదు. మా అన్నయ్యకి నచ్చని పని నేనెప్పుడూ చేయను. నా మీద ఆశలు పెట్టుకోకుండా వెళ్ళిపో. మెడికల్ కాలేజీ అని చెప్పి ఫ్యాషన్ షోలో తిరిగితే నచ్చుతా? చూడు, నిన్ను ప్రేమించాను, నిన్నే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను, అది ఫిక్స్. దానికి మీ అన్నయ్య అడ్డమైతే చెప్పు, ఆయన్ని ఎలా ఫేస్ చేయాలో నేను చూసుకుంటాను. అంతేకాని వెళ్ళిపోని నువ్వు చెప్పకు. ప్రేమించాను, అది నీకు ఇష్టమున్నా లేకపోయినా ప్రేమిస్తూనే ఉంటాను.
చెప్తే విన్నావా? దాంతో పెట్టుకుంటే ఏ పని అవ్వదురా. సర్లేమ్మా, వస్తే కలిసి భోంచేద్దాం అనుకున్నాను. సాయంత్రం కలిసి తిందుగా లేరా? ఇప్పటికే ఆలస్యమైంది. నువ్వు తినరా. అశ్విని, నువ్వు తిన్నావా? లేదండి. మరి వచ్చి కూర్చో, నువ్వు తిందువుగానే. నాకిప్పుడు ఆకలిగా లేదండి. నేను మళ్ళీ తింటానులే, మీరు తినండి. తను నాతో తింటుందిలే, ముందు నువ్వు తిను. ఏంటమ్మా, ఎప్పుడూ లేనిది నీ చేతి వంట కొత్తగా ఉంది. నువ్వే చేసావా? నేను కాక ఎవరు చేస్తారా? మామిడికాయ వేసి మరీ చేశాను. అందుకే నీకు కొత్తగా అనిపించుంటుంది. ఫోన్ వస్తుంది. హలో. ఏమ్మా, అన్నయ్య నేను చేసిన కూర తిన్నాడా? తింటున్నాడే. అయినా నువ్వు ఇప్పుడే ఫోన్ చేసేది? మరెప్పుడు చేయాలి? అన్నయ్య తిన్నాడో లేదో అని టెన్షన్తో చచ్చిపోతున్నాను. మీ ఇద్దరి మధ్య నేను చూస్తున్నాను. పొరపాటున వాడు ఫోన్ చూస్తే ఇంకేమన్నా ఉందా?